హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 2 ఫ్రమ్ భద్రాచలం. మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్ దగ్గరికి వచ్చి అసెంబ్లీ అయ్యాం. 8 o'clockకి పికప్ ఉంది మాకు. వెళ్దాం పదండి. అన్నట్టు నిన్న ఈవినింగ్ మల్లూరు నుండి భద్రాచలం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయింది. ఇంకా లాకర్లో పెట్టిన లగేజ్ కలెక్ట్ చేసుకొని రూమ్ తీసుకున్నాం. అన్నట్టు ఇక్కడ భద్రాచలంలో టెంపుల్ సరౌండింగ్స్ లో మీకు రూమ్స్ బడ్జెట్ లో దొరికిపోతాయి 500 to 1500 మధ్య. స్పెసిఫిక్ గా ఈ హోటల్ అని చెప్పి చెప్పలేం కానీ మీకు నచ్చిన హోటల్ తీసుకోవచ్చు. ఇంకా మేము ఒక్క 1000 రూపీస్‌లో రూమ్ తీసుకొని ఎర్లీగా డిన్నర్ చేసి 10 వరకు పడుకున్నాం. ఇంతకీ ఈ పికప్ ఏంటి? ఎక్కడికని అనుకుంటున్నారా? పదండి పదండి. కాస్త వ్యూస్, ఈ గ్రీనరీని ఎంజాయ్ చేయండి. వెళ్తున్నాంగా, చూపిస్తా. ఇప్పుడు మనం చేసిన ఈ జర్నీ భద్రాచలం నుండి వెస్ట్ గోదావరిలో ఉన్న పోచవరం విలేజ్ లో ఉన్న ఈ పాయింట్ దగ్గరికి వచ్చాం. డిస్టెన్స్ వచ్చేసి 75 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ టైం పట్టింది. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండొచ్చు మేము వచ్చింది ఎక్కడికనేది. ఎస్, యువర్ గెస్ ఇస్ రైట్. మేము వచ్చింది పాపికొండలు బోటింగ్ డే ట్రిప్ కోసం అండి. ఇలా కిందకు వెళ్ళి ఇక్కడ టిఫిన్స్ అండ్ టీ కంప్లీట్ చేసుకొని మా టర్న్ కోసం వెయిట్ చేసాం. యాక్చువల్లీ ఈ పాపికొండలు బోటింగ్ అనేది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళు యాజ్ పర్ రెగ్యులేషన్స్ రన్ చేస్తారు. ఇక్కడ మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి ఒక ఆర్డర్ వైజ్ గా బోట్ కెపాసిటీని బట్టి బోట్ అనేది అలొకేట్ చేస్తారు. మాకు ఈ బోట్ అలొకేట్ అయ్యింది అండ్ డబుల్ డెక్కర్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓకేనా? మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్లోకి పప్పు తగ్గిస్తారండి. పప్పు అండి మా బోట్లు పప్పు ఫేమస్ అండి. సో ఆలకు సరిగా ఉండాలి. జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా హుషారుగా జోష్గా స్టార్ట్ అయింది మా బోట్ జర్నీ. వెళ్దాం పండి. బోట్ స్టార్ట్ అయ్యి ఒక్క 5 మినిట్స్ అయింది. అలా కిందకి వెళ్ళి బోట్ టూర్ చేసి అలానే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ 1 డే బోట్ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ ప్యాకేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. లైక్ 1 డే మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ ఫుల్ డే 24 అవర్స్ అలాంగ్ విత్ ద స్టే. ఈ బోట్ ప్యాకేజ్ భద్రాచలం టు పాపికొండలు వరకు ఆర్ రాజమండ్రి టు పాపికొండలు అండ్ రాజమండ్రి టు భద్రాచలం, ఇలా డిఫరెంట్ వేరియస్ కేటగిరీస్ లో ఉంటాయి. యూ కెన్ చూస్ యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్. ఈ ప్యాకేజెస్ అనేవి మనకు భద్రాచలం టెంపుల్ దగ్గర చాలా మంది టూర్ ఆపరేటర్స్ ఉంటారు. కాస్త చూసుకుని బుక్ చేసుకోండి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ బుక్ వయా ప్రైవేట్ ఏజెన్సీస్ వెబ్సైట్ ఆర్ రీచ్ దెమ్ ఆన్ కాంటాక్ట్ నెంబర్స్. ఇప్పుడు మనం తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి భద్రాచలం టు పాపికొండలు డే టూర్, విచ్ ఇన్క్లూడ్స్ పికప్ అండ్ డ్రాప్ ఎట్ భద్రాచలం టెంపుల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ రిటర్న్ లో టీ అండ్ స్నాక్స్, ఆల్ ఇన్క్లూడింగ్ 1300 rupees per person. Personally, I suggest to book your slots before 1 or 2 days because weekends లో స్లాట్స్ అనేవి ఫుల్ అయిపోతూ ఉంటాయి. సో ఆన్ ద సేమ్ డే బుకింగ్ చేసుకోవడం అనేది కాస్త కష్టం. నేను చెప్పానుగా ఇంతకు ముందు ఈ బోట్ అనేది డబుల్ డెక్కర్ సీటింగ్ కెపాసిటీతో ఉంటుందని చెప్పి. సో కింద మనకు అన్ని ఫెసిలిటీస్ తో ఉంటుంది. లైక్ వాష్రూమ్ ఫెసిలిటీ అండ్ లంచ్, ఇవన్నీ ఫెసిలిటీస్ కింద డెక్ లో ఉంటాయి. అండ్ పైన వచ్చేసి జస్ట్ సీటింగ్ అన్నమాట. ఇంకా ఇలా ముందు పార్ట్కి వస్తే ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ అండ్ క్రూ మెంబర్స్ ఉంటారు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. ఖచ్చితంగా సేఫ్టీ జాకెట్ ఉంటేనే మీరు బోట్ ఎక్కండి. రిస్క్ చేయకండి. అండ్ ఏ మాత్రం లైట్ తీసుకున్నా చాలా రిస్క్లో పడతారు. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ రిపీట్, సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ప్రయారిటీ. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బోట్ జర్నీ ఏంటంటే జర్నీ మొత్తంలో మనకి ఎక్కడా కూడా మొబైల్ నెట్వర్క్స్ అనేవి ఉండవు. ఎస్, యాక్చువల్లీ మనం వచ్చేదే రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ కూడా మొబైల్స్ ఎందుకండి? సో సిగ్నల్స్ లేవని బాధపడకండి. జస్ట్ అలా రిలాక్స్ అయిపోండి. అన్నీ మర్చిపోయి ఈ బ్యూటిఫుల్ బోట్ జర్నీని ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇది మన ట్రిప్ మ్యాప్.
పోచవరంలో స్టార్ట్ అయ్యి పాపి హిల్స్ క్రాస్ అయ్యి కాస్త ముందుకు వెళ్ళి యూ టర్న్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు పోచవరం వచ్చేస్తాం. సో, మన బోట్ ఇలా వెళ్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, వాళ్ళ జీవన విధానాలు, అడవిలో ఉండే ఈ చిన్న చిన్న చెంచు గ్రామాల గురించి చెప్తూ చూయిస్తూ బోట్ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇలా ఒక 1½ అవర్ జర్నీ తర్వాత మనం ఒక పాయింట్ కి రీచ్ అయ్యాం. అదే పేరంటాలపల్లి. ఇక్కడ మనకు 30 మినిట్స్ టైం ఇస్తారు. అండ్ మనం రిటర్న్ వచ్చేలోపు వీళ్ళు మనకు లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు. లంచ్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ పాపికొండలు వెళ్తాం. చలో, అంతలోపు మనం పేరంటాలపల్లి చూసి వద్దాం పదండి. ఇక్కడ మీకు కనిపించే ఈ బ్యూటిఫుల్ శివుడు టెంపుల్ కోసమే బోట్స్ ఇక్కడ స్టాప్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ కొండ మీద ఉండే వాళ్ళు చాలా పీస్ఫుల్ గా ఒక్క 10 మినిట్స్ ఇక్కడ ఉండిపోవచ్చు. అండ్ లోపల టెంపుల్లో వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ అలో లేదు, అందుకని చెప్పి నేను రికార్డ్ చేయలేకపోయాను. ఈ పేరంటాలపల్లి అనేది ఒక చిన్న లంక గ్రామం. ఈ గోదావరి, ఈ కొండలు, ఈ అడవులు తప్ప బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా ఉంటారు ఈ కొండ మీద ఉండేవాళ్ళు. ఆ పిల్లల్ని చూసారుగా, ఎంత అమాయకంగా ఉన్నారో. నోరు తెరిచి అసలు ఒక్క రూపాయి కూడా అడగలేదు మమ్మల్ని వాళ్ళు. వీలైతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి మీ వంతు. ఎంతో ఖర్చు పెట్టి ట్రిప్స్ కి వస్తాం మనం. చేసే ఈ చిన్న హెల్ప్ వాళ్ళ చదువులకైనా యూజ్ అవుతాయి. వీళ్ళకి లైవ్లీహుడ్ పెద్దగా ఏం లేదు. కష్టపడి హ్యాండీక్రాఫ్ట్ చేసి అమ్ముకుంటారు. టూరిస్టుల మీద డిపెండ్ అయ్యారు. సో మీకు యూజ్ లేకపోయినా కనీసం ఏదైనా ఒకటి పర్చేస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. మేము రిటర్న్ వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంది. ఇంకా ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుండి పాపికొండల పాయింట్ కి మా బోట్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఈ పాయింట్ నుంచి రైట్ కి వెళ్తే మనకు పాపికొండలు వస్తుంది. ఇప్పుడు మనకు బోట్ పర్సన్ మనని గైడ్ చేస్తాడు ఈ చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి. నాతో పాటు మీరు కూడా వినండి. అల్లూరి సీతారామరాజు జిల్లా వి అరుపుర మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతమైనటువంటి కొల్లూరు అని విలేజ్. కొల్లూరు అని విలేజ్ అండి. ఈ కొల్లూరు అని విలేజ్ లోని కొన్ని బ్యూటిఫుల్ గా బ్యాంబో రిసార్ట్స్ నిర్మించి కనిపిస్తూ ఉన్నాయండి. చూడండి సార్, వాటి వెనకాల కూడా హట్స్ నిర్మించి ఉన్నాయి. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చిన వారు, బ్యాచులర్స్ లో వచ్చిన వారు ఇక్కడ నేచర్ అనుభవిస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వన్ డే ఇక్కడ నైట్ స్టే చేసి వెళ్తూ ఉంటారు. కొల్లూరు నైట్ అవుట్స్ రిసార్ట్స్ అండి అవన్నీ. సార్ పక్కనే చిన్న వాగు వస్తుంది చూడండి సార్, చిన్న వాగు సార్ పక్కన. ఆ వాగు రాజమండ్రి, మారేడుమిల్లి, ఘాటి ప్రాంతం నుంచి వర్షపు నీళ్ళన్నీ కొట్టుకొచ్చి గోదావరిలో కలుస్తాయండి. గోడల మధ్యలో నుంచి వచ్చి ఆ వాగు పేరు పాములేరు అనే వాగు సార్. చిన్న గ్రామం. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండలు నడుమన్నటువంటి తెల్ల దెబ్బలు అని విలేజ్. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండలు నడుమన్నటువంటి తెల్ల దెబ్బలు అని విలేజ్. ఈ తెల్ల దెబ్బలు అనే విలేజ్ లోని ఒక 6 కుటుంబాలు మాత్రమే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సార్ ఈ విలేజ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఎన్ని పాత పుస్తకాలు తిరిగేసిన ఆయన పేరు ఉంటుంది. నలుగురు పెద్దవాళ్ళు అడిగిన ఆయన పేరు చెప్తారు. ప్రతి వాళ్ళలోనూ ప్రతి పల్లెలో ఆయన బొమ్మే కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, మన త్రిపుల మా ముత్తాత అల్లూరి సీతారామరాజు గారు ఈ విలేజ్ నుంచే సాహిత్య పోరాటం చేపట్టారు. ఈ విలేజ్ కి తీపి గ్యాప్ కింద ఫొటోస్ విడుసుకొని తీయాలని కూడా తీసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు మా ముత్తాత ఇక్కడే నైట్ స్టే చేసి తెల్లవారుజామున రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి దేవీపట్నం పోలీస్ స్టేషన్ ని ఢోమ్మున పేల్చేయడం జరిగిందటండి. దాటేసిన తర్వాత డిస్టెన్స్ చాలా పెరిగిపోతుందండి. చూడండి, మనకి లైవ్ లో లాంగ్ లో చూస్తే మనకి డిస్టెన్స్ చాలా పెరిగిపోయినట్టు మనకి లైవ్ లో టీవీ స్క్రీన్ మీద మనకి లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. చూడండి ఒకసారి స్ట్రైట్ గా చూస్తే మనకి ఈ 2 గోలు దాటేసిన తర్వాత డిస్టెన్స్ చాలా పెరిగిపోయినట్టు మనకి కనిపిస్తుంది లాంగ్ లో. ఈ 2 గోలు దాటేసిన తర్వాత అప్పుడు వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దాకా వెడల్పు వస్తుందండి. ఆ సెరివాక అనే విలేజ్ లోని రంగస్థలం మూవీ అక్కడే షూట్ చేశారండి. అక్కడ నైట్ స్టేయింగ్ కూడా ఉంది సార్. చూసారుగా మన పాపికొండలో బోట్ జర్నీ. అండ్ ఇక్కడ నుండి బోట్ అనేది యూటర్న్ తీసుకుని మళ్ళీ పోచవరంకి వెళ్తుంది.
అండ్ ఇక్కడ నుండి పోచవరం ఎళ్ళే వరకు మన బోట్‌లో మనకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. చూద్దాం పదండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు గూడా. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తూ ఎప్పుడు పోచవరం వచ్చామో అసలు తెలియలేదు మాకసలు. ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి ఇక్కడి నుంచి మేము భద్రాచలం స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ నేను నిన్న చెప్పాను గదా! లడ్డూ తీసుకోకపోవడానికి ఒక రీజన్ ఉందని జెప్పి. సో, నిన్న నేను లడ్డూ తీసుకొనుంటే గనక ఈ రోజు వరకు అది లడ్డూ కాస్త పాడయ్యేది. సో, నేనేం చేశానంటే భద్రాచలం రీచ్ అయిన తర్వాత భద్రాచలంలో లడ్డూ తీసుకొని అక్కడి నుంచి రూమ్ చెకౌట్ చేసి మేము రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాం మా రిటర్న్ జర్నీ కోసం. అండ్ ఈ ట్రిప్‌కి కావాల్సిన బడ్జెట్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ట్రిప్ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ ట్రిప్ మీకు ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. If you like my work, please like the video, share the video and subscribe the channel, and talk to you soon in the next video. Signing off, this is Mahesh Devra and thanks for watching. Have a nice day. Bye bye.